హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మేమైతే బాగున్నాము. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా థ్యాంక్స్ అండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోస్ని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఎర్లీ మార్నింగ్ పిల్లల్ని స్కూల్కి పంపించిన తర్వాత వాళ్ళకి లంచ్ ప్రిపేర్ చేసుకొని స్కూల్లో లంచ్ ఇచ్చేసి మేము ఒక ప్లేస్కి అయితే వెళ్తున్నాము. వర్షం కూడా స్టార్ట్ అయింది మాతో పాటు. ఆ ప్లేస్ ఎక్కడికి ఏంటి అనేది నేను వీడియోలో చెప్తాను. నా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. థంబ్నెయిల్లో చూశారు కదా, అన్ని జాబ్స్కి ఆఫీస్ ఉంది. యూట్యూబ్కి కూడా ఏదైనా ఆఫీస్ ఉందా అని నేను థంబ్నెయిల్ పెట్టాను. ఎందుకంటే ఏదైనా ప్రాబ్లం వస్తే యూట్యూబ్లో క్లియర్ చేయడానికి ఎవ్వరూ లేరండి. యూట్యూబ్ పెట్టిన దగ్గర నుంచి కూడా స్ట్రైక్స్ వస్తుంటాయి, కమ్యూనిటీ గైడ్లైన్స్ వస్తుంటాయి. ఇట్లాంటివి ఎవరు క్లియర్ చేస్తారండి? ఎవ్వరూ లేరు. కాబట్టి ఏదన్నా ఆఫీస్ ఉంటే అక్కడికి వెళ్ళి మా ప్రాబ్లమ్ని మేము క్లియర్ చేసుకోవచ్చు అనిపిస్తుంది. కొంచెం గ్రో అయిన క్రియేటర్స్ని అడుగుదాము అంటే వాళ్ళు రియాక్ట్ అవుతారో అవ్వరు. వాళ్ళు కూడా బిజీగా ఉంటారు. వాళ్ళ ఛానల్ రన్ చేసుకుంటే వాళ్ళు చాలా బిజీగా ఉంటారు. క్రియేటర్స్ కూడా చాలా కష్టపడుతున్నారండి. వాళ్ళని కూడా అడగాలంటే భయం వేస్తుంది. కాబట్టి ఏదన్నా ఆఫీస్ ఉంటే చాలా హెల్ప్ అవుతుందని క్రియేటర్స్కి నేను కోరుకుంటున్నాను. ఇంతకీ మేము వచ్చే ప్లేస్ ఏంటి, ఎక్కడికి అనుకుంటున్నారు కదా. మేమైతే కనిగిరి వస్తున్నామండి. కనిగిరిలో నాడీ వైద్యం ఉంది. చాలా దూరం నుంచి కూడా చాలామంది వచ్చి వాళ్ళ ప్రాబ్లమ్స్ని క్లియర్ చేసుకుంటున్నారు. వచ్చే వాటికి కూడా న్యాచురల్గా ఎలా తగ్గించుకోవాలో కూడా హోమ్లో ఉండి హోమ్ రెమెడీస్ ద్వారా మన ప్రాబ్లమ్ని చక్కగా ఎలా ఉంచుకోవచ్చో కూడా తెలుసుకుంటున్నారు. ఇక్కడ చూపించుకున్న తర్వాత మందులు తీసుకోవాలి తీసుకోవద్దండి మన ఆప్షన్ అండి. ఎందుకంటే మందులు తీసుకోవచ్చు, తీసుకోకపోవచ్చు. వాళ్ళు తీసుకోమని అడగరు, మీరెందుకు తీసుకోవట్లేదు అని కూడా మనల్ని క్వశ్చన్ చేయరు. కాబట్టి అసలు తెలుసుకోండి. నాడీ వైద్యం దగ్గరికి వచ్చి మన నాడిని పట్టుకొని అన్నీ చెప్తున్నారు అంటే ఒక్కసారి వస్తే ఏమీ పోయేదేమి ఉండదు కదండి. ఖచ్చితంగా రండి. మీకు దగ్గరలో ఉన్న నాడీ వైద్యానికి అయితే ఖచ్చితంగా వెళ్ళండి. చాలా దూరం నుంచి వచ్చున్నారు. ఒక్కొక్కళ్ళు 6 hours 4 hours జర్నీ చేసి వచ్చేవాళ్ళు కూడా ఉన్నారంట. నాకు ఎలా తెలుసు అంటే మా ఫ్రెండ్స్ 2-3 వచ్చి కూడా వాళ్ళ ప్రాబ్లమ్ని క్లియర్ చేసుకొని, మా ఫ్రెండ్కి ఒక అమ్మాయికి అయితే థైరాయిడ్ కూడా కొంచెం తగ్గిందండి. బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళు ఇలా చాలామందికి తగ్గిస్తున్నారు. కాబట్టి ఒక్కసారి అయితే వెళ్ళండి. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరినీ నేను మాట్లాడాను. అసలు మీ ప్రాబ్లమ్స్ ఏ ప్రాబ్లంతో వచ్చారు, ఎలా తగ్గిస్తున్నారని కూడా నేను అడిగి తెలుసుకున్నాను. వాళ్ళు ఒక్కటే చెప్పేది ఏంటంటే నమ్మకం అండి. నమ్మకంతో చేస్తే ఏదైనా మనకి రిజల్ట్ అయితే మంచిగానే ఉంటుంది అని చెప్పారు. కొంతమంది ఇక్కడ కూర్చున్న వాళ్ళలో మార్నింగ్ వచ్చిన ఈవినింగ్ దాకా వాళ్ళకి ఓపీ టైం రాక చాలామంది వెయిట్ చేస్తున్నారు. లంచ్ కూడా తెచ్చుకొని ఇక్కడే లంచ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారంట. ఇదిగోండి, ఇక్కడైతే ఆశ్రమం అయితే ఇలా ఉంది. ఈరోజు మేము వచ్చిన చాలా తక్కువ మంది అండి. మేము సాటర్డే అంటే హాఫ్ డే వరకే ఉంటుంది. ఫుల్ డే అయితే చాలామంది 200 OPs వాళ్ళు చాలామంది వస్తూ ఉంటారంట. మేమైతే అక్కడ చూపించుకొని డాక్టర్ గారితో మాట్లాడి రిటర్న్ అయితే అయిపోయాము. హెల్త్ ఇష్యూస్ ఏమీ లేవు, కానీ మీరు కొంచెం ఎక్సర్సైజ్ చేయాలి, హార్మోన్ ఇన్బ్యాలెన్స్ ఉంది అని చెప్పారు. వాటికి మీరు ఇంట్లో ఉండి అన్నీ చేసుకుంటే హెల్త్ పర్ఫెక్ట్గా బాగుంటుంది అని కూడా చెప్పారు. హ్యాపీ అండి. మేము వెళ్ళి వస్తూ ఉండగా ఇవన్నీ కూడా కంది చేయాలండి. అంటే కందులు మనం తినే కందిపప్పు ఉంది కదా, ఇవన్నీ కూడా కందులు వేస్తారు. కందులు బాగా పండిస్తున్నారు కనిగిరిలో. చూడండి ఎంత పచ్చగా ఎంత బాగుందో కదా నేచర్ అయితే. వర్షం పడుతుందేమో అనుకుంటున్నాను. ఇంకా వర్షం కూడా స్టార్ట్ అవుతుంది ఇంకా కొంచెంసేపటికి. అందరూ దగ్గరలో ఉన్న నాడీ వైద్యానికి వెళ్ళి అందరూ చూపించుకోండి.